మతాల మధ్య చిచ్చు పెట్టడం జగన్మోహన్ రెడ్డి డిఎన్లోనే ఉంది అని ఈనాడు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏలోనే ఉంది అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తీవ్రంగా విమర్శించారు. మంగళవారం కాకినాడ నగరంలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపు సమావేశం పేరుతో సమావేశాలు నిర్వహించి జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం వైసీపీ నాయకుల రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లు, కాపు యువత, ఉపాధి అవకాశాలు, కాపు కళ్యాణ మండపాల నిర్మాణం వంటి అంశాలపై ఏమి చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలతో కాలం గడపడం వైసీపీ నాయకులకు అలవాటైపోయింది అని అన్నారు. కాపు సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వైసీపీ చూస్తుంది అని విమర్శించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్న సమయంలో మతాల మధ్య చిచ్చు పెట్టిన ఘనత జగన్ తండ్రికే దక్కుతుంది అని, అదే రాజకీయ సంస్కృతిని జగన్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానికి కుల రంగు పులిమి రాజకీయ ప్రయోజనం పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. డాక్టర్ సుధాకర్, అమర్నాథ్ గౌడ్, చంద్రయ్య వంటి ఘటనలు జరిగినప్పుడు వారికి కులాలు గుర్తుకు రావా అని ప్రశ్నించారు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఒక సిద్ధాంతం, ఆయన ఏంటంటే దేశం బాగుండాలి, సమాజం బాగుండాలి అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు అసత్య ప్రచారాలు మానుకోవాలి. కోనసీమలోకి వచ్చేసరికి అక్కడ చెట్టుపల్లి సోదరులు, కాపు సోదరులు కొద్దిగా ఒక విభేదంతో ఉండేటప్పుడు ఈరోజు అక్కడ చెట్టుపల్లి సోదరులు కానీ కాపు సోదరులు కానీ ఒక అన్నదమ్ముల్లాగా కలుసుకుని వెళ్తా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి మార్పు. కులాల మధ్య విభేదాలు ఉండకూడదు, మీ నాయకుల్లాగా కుట్ర పన్ని కులాలలో మధ్యను విడగొట్టి రాజకీయాలు చేసి దాని ద్వారా పబ్బం గడుపుకోలేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాదు. అలాగే గతంలో కాళహస్తిలో ఒక జనసేన కార్యకర్త కొట్టే సాయం నాయకుని కొడితే వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి అతనికి మద్దతుగా ఉండి ఈరోజు అతనికి ఒక చైర్మన్ పదవి, ఒక సామాన్య కార్యకర్తకి చైర్మన్ పదవి కట్టుబెట్టినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. అది అతను కులాలకి, నా కులానికే ముందు పెట్టాలనేటువంటి నాయకుడు కాదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన కులాన్నే ముందు పెట్టుకున్నటువంటి నాయకుడిగా ఈ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతే అన్ని కులాలని హక్కును చేర్చుకునేటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో నిలుస్తారనేటువంటి వల్ల ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే సోదరి కడలి ఈశ్వరి గారు. నమస్కారం అండి. ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి కారణం మా మనోభావాలు దెబ్బతిని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దానికి అంటే కాపులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే విధంగా వైఎస్ఆర్లో జాయిన్ అయిన కాపులందరూ కూడా వాళ్ళు మీటింగులు పెట్టుకుని మా నాయకుడిని టార్గెట్ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా నాయకుడికి కులమతాలు పట్టింపు లేదు, అందరూ ఒకటే అనుకునే నాయకుడిగా మేమందరం ఆయన చాలా ప్రయాణం చేస్తున్నాము. దాని గురించి చెప్పుకోవాలంటే వైఎస్ఆర్లో ఉన్న రెడ్లు ఎవరన్నా కుల మీటింగ్లు పెట్టుకుంటున్నారండి? అలాగే వైఎస్ఆర్లో ఉన్న చౌదరీస్ ఎవరన్నా కుల మీటింగ్లు పెట్టుకుంటున్నారండి? అలాగే వైఎస్ఆర్లో ఉన్న బీసీలు ఎవరన్నా కుల మీటింగ్లు పెట్టుకుంటున్నారా? లేదే మీ కాపు నాయకులే ఎందుకు మీటింగులు పెట్టుకుంటున్నారు కుల మీటింగులు? అంటే ఒక మా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానిక? మీరు ఎంతమంది ఎన్ని చేసినా ఆయనకుండే ఆయన మనోభావాలు, ఆయనకుండే ఒక పార్టీ మీద ఏంటి, ప్రజల మీద ఏంటి అవగాహన కూడా మీకు ఎవ్వరికీ లేదు. కాబట్టి ఇటువంటి కుల మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఆయన అందరినీ సమానంగా చూసే మనిషి ఆయన. మీరందరూ కూడా మొన్న మన వంగగీత గారు చెప్తున్నారు,
నానాజీ గారు ఏదో తిట్టేశారు, ఏదో అనేశారు, వాడు వీడు అంటున్నారు. వాడు వీడు అన్నందుకే మీకు అంత బాధ వస్తే మరి గోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నిండు సభలో మా నాయకుడిని తిట్టినప్పుడు ముసిముసి నవ్వులు నవ్వారు కదా మీరు. ఆ రోజు ఏమైపోయింది? అయినా నానాజీ గారు కాపు నాయకుడే కదా, ఆ రోజు మీకు బాధ అనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆడు అన్నందుకే మీకు అంత బాధ అనిపిస్తే ఆ రోజు ఆయన ఏం బుద్ధులు తిట్టారో మన ఉంటో మేము చెప్పాం. మీరు ఒక్కసారి చూసుకోండి ఆయన ఏం తిట్టారు. అప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా? ఆడు అన్నందుకే అంత బాధ వచ్చేసిందే మీకు. ప్రెస్ మీట్లు పెట్టి మా నాయకుడిని ఇలాగ అనేసారు, అలా అనేసారు అంటున్నారు. ఆయన ఎప్పుడు కూడా మా అందరికీ కూడా ఒక కులనాయకుడిగా అనుకోము మేము. ఎందుకంటే నేను పదే పదే చెప్తుంటాను, ఆయన కులాలను కలిపే ఆలోచన విధానం అని వచ్చారు. అలాగే మా అమలాపురాన్ని కాపులకి సెట్టుబందరికి ఎంత వైరం అయ్యేదో అందరికీ తెలుసు. ఇప్పుడు అటువంటిది కలిసి నడుస్తున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారంటే అది మా నాయకుడు లాంటి నాయకులు ఉండబట్టే. అది మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి మేము మిమ్మల్ని తిట్టడానికో లేకపోతే మీరు అనడానికో మేము ఈ ప్రెస్ మీట్లు పెట్టలే. ఇంకో విషయం, మీరు మీ నాయకుల్లో ఒక నాయకుడు, పెద్ద నాయకుడు ఒక ఆయన మార్చుకున్నాడు కదా పేరు. అలాగే మీ కాపు నాయకులందరూ కాపు రెడ్డి అని చెప్పేసి ఒక ముహూర్తం పెట్టుకుని నామకరణం చేసుకోండి. అప్పుడు మీరు ఎన్నన్నా సరే కాపులు ఎవరు ఇంకా స్పందించరు. ఎందుకంటే వాళ్ళ రెడ్డిలో కలిసిపోయారు కాబట్టి మేము స్పందించక్కర్లేదని. అటువంటివన్నీ మీ కులాల్లోనే మీరే పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసిందో, ఏ అరాచకాలు చేసిందో మీ అందరికీ తెలుసు, దాన్ని బయటికి చెప్పుకోలేదు. అంటే ఆ ఆయాంలో మేము చూసింది మేము కూడా మాకు తెలుసు. వైఎస్ఆర్లో మాకు తెలుసు వాళ్ళు ఏమేం చేశారు. ఒక నాయకుడు ఉన్నాడంటే ఇంకొక నాయకుడిని ఎదగనివ్వరు. మర్రి చెట్లు అంటాడు మీరు, మర్రి చెట్లు మొక్కలు పెరగవు. అలాగా మర్రి చెట్లులాగా ఎవరిని ఎదగనివ్వరు. మీకు మీరే మేము గొప్ప అనుకున్నట్టుగా ప్రవర్తిస్తారు. మీ అందరి సంగతి మాకు తెలుసు కాబట్టి ఒక మంచి రోజు ఈ మీడియా సమావేశానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థలో మార్పు తేవాలన్న ఉద్దేశంతో ఏదైతే రాజ్యాంగపరంగా ప్రజలకు ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని వివరిస్తూ, అదేవిధంగా మా నాయకులు కూడా మీ బాధ్యతలు ఇది అని చెప్పడానికి, అదేవిధంగా ప్రజలకి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు స్పాట్లో తీర్చే విధంగా మన కార్యక్రమం అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక రకమైన వణుకు పట్టుకుంటారు. ఎందుకంటే వ్యవస్థ అన్నది ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఒక ఎస్ఐ చేసే పని ఎస్ఐ చేయాలి, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే చేసే పని ఎమ్మెల్యే చేయాలి. ఇలాంటివన్నీ కూడా నా దృష్టికి రావడం కరెక్ట్ కాదు అని వ్యవస్థని గాడిలో పెట్టడం కోసం ఆయన చెప్పడం జరిగింది. హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, 2 రోజుల క్రితం కొంతమంది కాపు నేతల సమావేశం అని పెట్టుకోవడం జరిగింది. ముందుగా కాపు నేతల సమావేశం అనే దాన్ని ముందుగా నేను ఖండిస్తా ఉన్నాను. అది వైసీపీ నేతల సమావేశం అని పెట్టుకోవాలి తప్పించి కాపు నేతలని వీళ్ళ కాపు నేతలుగా ఎవరు గుర్తించారు, వీళ్ళ కాపు నేతలని చెప్పుకోవడానికి ఎవరు వీళ్ళకి అర్హత ఇచ్చారనేటువంటి ముందుగా నేను అడుగుతా ఉన్నా. వారందరికీ కూడా వైసీపీ పార్టీలో సభ్యత్వాలు ఉన్నాయి. వైసీపీ నాయకులుగా చాలామంది అయ్యేవారే ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి కాపు నేతల సమావేశం అని పెట్టుకోవడం చాలా పొరపాటు అనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ నేతల సమావేశం అని పెట్టుకోవాలి. మరొకసారి మేము చెప్తా ఉన్నాం, మేమందరం కూడా కాపులు, నేను కాపుని. కాపు నేతల సమావేశం అయితే మమ్మల్ని పిల్లలు కదా మీరు. ఈ సమావేశం పెట్టాం అన్ని